విక్టరీ వెంకటేష్. ఈయన బ్యాక్‌గ్రౌండ్ నుంచి టాలీవుడ్‌కి పరిచయమైన సొంతంగా స్టార్డమ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు. 'వెంకి' సినిమాలు ఆడియన్స్‌కు డబుల్ ఎనర్జీని ఇవ్వడంతో విక్టరీగా ట్యాగ్ వేశారు. అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో ఈయన సినిమాలు ఈజీగా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. అలాంటిది ఇప్పటివరకు సంక్రాంతికి ఈయన సినిమాలు 17 రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువగా సక్సెస్ సాధించడం విశేషం. అలాగే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. వెంకటేష్ సినీ కెరీర్‌లో 'పొంగల్' 'బరిలో' రిలీజ్ అయిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. నంబర్ 1 రక్తతిలకం. ఈ చిత్రం 1988లో 'పొంగల్' 'బరిలో' జనవరి 14న రిలీజ్ అయింది. అప్పటి టాప్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఇదొక రీమేక్ మూవీ. అమల, శారద ముఖ్య పాత్రలో నటించారు. వెంకటేష్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. నంబర్ 2 ప్రేమ. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, రేవతి మెయిన్ రోల్‌లో నటించారు. వెంకటేష్ నటించిన బెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఎమోషన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. 1989 జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. వెంకటేష్‌కు యూత్‌లో ఫాలోయింగ్‌ని పెంచింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. నంబర్ 3 'చంటి'. ఇదొక రీమేక్ మూవీ. 1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది మూవీ. రవిరాజ పినిశెట్టి వెంకటేష్‌ను స్క్రీన్‌పై చూపిన తీరు అమోఘం. వెంకీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో టెర్రిఫిక్ గ్రాస్ రాబట్టింది మూవీ. టాలీవుడ్‌లో 9 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన తొలి చిత్రం ఈ 'చంటి'. వెంకటేష్, మీనా మధ్య వచ్చే సీన్స్ మరో వండర్. నంబర్ 4 పోకిరి రాజా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. రోజా, శుభశ్రీ హీరోయిన్స్‌గా నటించారు. 1995 సంక్రాంతి కానుకగా జనవరి 12న హెవీ పోటీ మధ్య రిలీజ్ అయింది మూవీ. వెంకటేష్ గారు 2 పాత్రల్లో అద్భుత నటన కనబరిచారు. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నడిచింది మూవీ. నంబర్ 5 ధర్మచక్రం. వెంకటేష్ న్యూ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. 1996 జనవరి 13వ తేదీన సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. హీరోయిన్ ప్రేమ టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ మూవీతోనే. లవ్ సీన్స్, కామెడీ, ఎమోషన్, సాంగ్స్ ఇలా ప్రతి సీను విజువల్ ఎఫెక్టే. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డైరెక్టర్ సురేష్ కృష్ణ వెంకటేష్‌ను చాలా కొత్తగా చూపించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నంబర్ 6 చిన్నబ్బాయి. డైరెక్టర్ విశ్వనాథ్ తన స్టైల్‌లో తెరకెక్కించిన చిత్రం ఇది. 1997 జనవరి 10న సంక్రాంతికి హెవీ పోటీ మధ్య రిలీజ్ అయింది. వెంకటేష్‌తో పాటు రవళి, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని. ఈ చిన్నబ్బాయిలోని స్టోరీ ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో ఫ్లాప్ అయింది. నంబర్ 7 కలిసుందాం రా. వెంకటేష్ కెరీర్‌లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసిన చిత్రం ఇది. 2000 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. రొటీన్ స్టోరీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి హిట్ అయింది మూవీ. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు కూడా ఆడి వండర్స్ అయితే క్రియేట్ చేసింది మూవీ. నంబర్ 8 దేవిపుత్రుడు. వెంకటేష్ నటించిన మోస్ట్ విజువల్ మూవీ ఇది. ద్వారకా యుగంలో నీట మునిగిన ద్వారకాను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ఫ్యాంటసీ డ్రామాగా ఆడియన్స్‌ను పలకరించింది మూవీ. 2001 జనవరి 15వ తేదీన సంక్రాంతికి రిలీజ్ అయింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే కాలేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ అయితే కాదు 'దేవిపుత్రుడు'. ఇంకో టైంలో రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం రిజల్ట్ ఇంకోలా ఉండేది. నంబర్ 9 'లక్ష్మి'. వెంకటేష్ నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈ 'లక్ష్మి'. 2006 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది. వివి వినాయక్ వెంకటేష్‌ను తన స్టైల్‌లో చూపించారు. హీరో ఎంట్రీ, కామెడీ, ఇంటర్వెల్‌లు, సాంగ్సు, ప్రీ ఇంటర్వెల్ ఫైటు, సెంటిమెంటు ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నంబర్ 10 నమో వెంకటేశ. 2010 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది మూవీ.
శ్రీను తన బెంచ్ మార్క్ కామెడీతో రూపొందించారు మూవీని. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది మూవీ. బ్రహ్మానందం, వెంకటేష్ మధ్య వచ్చే కామెడీ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టదు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ స్టేటస్ అందుకుంది మూవీ. నెంబర్ 11 బాడీగార్డ్. వెంకటేష్, త్రిష ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. 2012 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది. కామెడీ, సాంగ్స్, ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఫ్యామిలీ మూవీ కావడంతో డీసెంట్ హిట్‌గా నిలిచింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కారణంగా బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకుంది మూవీ. నెంబర్ 12 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇదొక మల్టీ స్టారర్. మహేష్ బాబు, వెంకటేష్ అన్నాతమ్ములుగా నటించిన చిత్రం కావడం విశేషం. 2013 సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ అయింది ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్‌తోనే హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. పక్కా సంక్రాంతి మూవీ కావడంతో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. టాప్ కాస్ట్యూమ్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నెంబర్ 13 గోపాల గోపాలం. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం ఇది. 'ఓ మై గాడ్' మూవీకి రీమేక్ ఈ 'గోపాల గోపాలం'. తెలుగు నేటివిటీకి కొంత స్క్రిప్ట్ చేంజ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు డాలీ. 2015 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది మూవీ. భగవంతుడే మనిషి రూపంలో వచ్చి దేవుడు అంటే నచ్చని వ్యక్తులకు దిశానిర్దేశం ఎలా చేశాడు అనే కాన్సెప్ట్‌తో రూపొందించాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ మెయిన్ రోల్‌లో నటించారు. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది మూవీ. నెంబర్ 14 ఎఫ్2. ఇదొక బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్ని నవరసాలతో రూపొందించారు. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ కడుపులను చెక్కలు చేసింది. 2019 జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ. వెంకటేష్‌కు తొలి 100,00,00,000 మూవీ ఇది. అంతకంత లాభాలను అందించి 2019 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఎఫ్2. నెంబర్ 15 సైంధవ్. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయింది మూవీ. వెంకటేష్ లుక్సు, టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసింది. హెవీ పోటీ మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. వెంకటేష్‌తో పాటు చాలామంది టాప్ యాక్టర్స్ నటించారు. కథలో డెప్త్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెంబర్ 16 సంక్రాంతికి వస్తున్నాం. 2025 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రతి అప్డేటు అంచనాలనైతే హెవీగా పెంచింది. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర 300,00,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ గారు వండర్స్ అయితే క్రియేట్ చేశారు. నెంబర్ 17 మనశంకర వరప్రసాద్ గారు. ఈ ఫిల్మ్ 2026 సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. వెంకటేష్ గారు కీ రోల్‌లో నటిస్తున్నారు. చిరంజీవి గారు మెయిన్ హీరో. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకీని చూసిన ఆడియన్స్‌కు పండగే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.